వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఇది. దయచేసి వైసీపీకి ప్రతిపక్ష హోదా రావాలన్నా, లేకపోతే రేపు కర్మగాలి కూటమి మీద వ్యతిరేకతతోటి జనాలంతా ఓట్లేసి వైసీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలన్నా కానీ మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటో తెలుసా? దయచేసి వైఎస్ జగన్ని ప్రెస్ మీట్లు పెట్టకుండా చూడండి. ఇదొక్కటి చేస్తే చాలు. మీరు ఎటువంటి పోరాటాలు కానీ, ఎటువంటి ఆరాటాలు కానీ, ఎటువంటి యుద్ధాలు కానీ, ఇంకెలాంటి ఫైటింగ్స్ కానీ మీరు చేయాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్ గారిని ప్రెస్ ముందుకు రాకుండా, పబ్లిక్లోకి రాకుండా, కాన్ఫరెన్స్లు మాట్లాడకుండా ఉండగలిగితే, ఆపగలిగితే చాలు. కొద్దో గొప్పో 11 నుంచి 12కో లేకపోతే 13కో లేకపోతే 20 సీట్లకైనా కనీసం ప్రతిపక్ష హోదా సాధించడానికైనా అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిజంగా నేను ఆలోచించి మాట్లాడుతానా, అనాలోచితంగా మాట్లాడట్లేను. నేను ఎందుకు చెప్తాను అనేది అర్థం చేసుకోండి. మీ తమ్ముడిగా, లేకపోతే మీ అన్నగానో, లేకపోతే మీ బెస్ట్ విషర్, వెల్ విషర్ లాగానో చెప్తానా. ఇతని ప్రెస్ మీట్ చూస్తుంటే అసలు అపోనెంట్స్ భయపడాలి. ఎప్పుడైనా గమనించండి, పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సీట్ రాకపోయినా, ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పబ్లిక్లోకి వస్తాడన్నా, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడతాడన్నా, పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్ పెడతాడన్నా కానీ అధికార పక్షానికి ఉచ్చగారిపోయింది. కానీ ఇక్కడ వైఎస్ జగన్ వచ్చి ప్రెస్ మీట్ పెడతాడంటే ప్రతి వైసీపీ కార్యకర్తకి ఉచ్చతో పాటు ఇంకా కొన్ని గారిపోతాయి. ఎందుకంటే అతని ప్రెస్ మీటు అంత ఘోరంగా, నీచంగా, దరిద్రంగా, దుర్మార్గంగా ఉంటుంది. అసలు నా లైఫ్లో వరస్ట్ ప్రెస్ మీట్లు చూడననుకున్న ప్రతిసారి వైఎస్ జగన్ వస్తాడు కొత్తది ఇస్తాడు. ఇదే చివరిది, ఇదే వరస్ట్ అనుకుంటే దానికి మించిన వరస్ట్ నేను ఇస్తా, దానికి మించిన ఫాల్తూ ప్రెస్ మీట్ నేను పెడతా. అసలు ఏంది ఇది? ఒకసారి చూడండి. సీదిరి అప్పలరాజు, ఆయన ఒక ఎక్స్ మినిస్టరు, ఆయన కొడుకు యాక్సిడెంట్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. దానిపైన గవర్నమెంట్ చట్టపరమైన చర్యలే తీసుకుంటుంది. చట్టాలకు అతీతంగా కానీ, ఎన్కౌంటర్లు కానీ, ఇంకే పరమైన కక్షపూరిత రాజకీయం అయితే ఏం జరగట్లేదు. చాలా లీగల్గా, చాలా హుందాగా ఇంటరాగేషన్ జరుగుతుంది. వాళ్ళని తీసుకెళ్ళి రిమాండ్కి తీసుకెళ్ళి కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు, కేవలం చట్టపరంగా. వాటిని మీరు చట్టపరంగా ఎదుర్కోవాలి. కానీ ఒకసారి చూడండి ఇక వైఎస్ జగన్ ఏం మాట్లాడతాడు అనేది. ఒకవేళ యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్, ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద. అంటే జగన్ గారు ఒకటి అడుగుతా, మీ వయసు కూడా 53-54 సంవత్సరాలు ఉంటాయి ఈయనకు కూడా ఇంచుమించు. మరి ఈయన వయసు కూడా అయిపోయింది, ఈయన కూడా ఎక్స్పైర్డ్. రేపు పొద్దుగాల అనకూడదు. కానీ ఏం జరిగినా వయసు అయిపోయిందిలే పోనీలే అంటారు ఎవరన్నా? అనొచ్చునా? 40 ఏళ్ళు 45 ఏళ్ళోడు వయసు అయిపోయినట్ట. అంటే గొర్రెలు కాసుకునేటోన్ని గుద్ది చంపినా కానీ వాల్యూ లేదా? యాజ్ ఒక యాదవ బిడ్డగా నేను మాట్లాడతాను ఇప్పుడు. మరి ఆంధ్రలో మరి చాలామంది పేరు చివరన యాదవ్ అని తగిలించుకుంటారు. కానీ మరి వైఎస్ జగన్ ఎందుకు వితౌట్ సాల్ట్ ఇట్లా టేస్టీగా నాకుతాలో నాకు అర్థం కావట్లేదు. కానీ వారి సన్నాసులారా, ఇప్పుడు వైఎస్ జగన్ మాట్లాడింది గొర్రెల కాపరంటే గొర్రెలను ఎవరు కాస్తారా? 90% యాదవులే కాస్తారు. మరి ఇప్పుడు ఇతను ఎవరిని అంటాడు? గొర్రెల కాపరి 40-40 సంవత్సరాలు వయసు అయిపోయింది, రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటాడు, వచ్చి యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంటల్ జరిగింది. దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటారు, ఎందుకు వాళ్ళని ఇట్లా అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతాడు. తెలివి ఉందా? తెలిసి మాట్లాడుతాడా, లేకపోతే ఏమన్నా టాబ్లెట్లు మింగి మాట్లాడుతాడా? మరి ఎవడన్నా ఎక్స్ప్లెనేషన్ వచ్చి ఇవ్వచ్చు కదా మరి యాదవ్లో అని చెప్పి మాట్లాడేటోళ్ళు. యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి అంటే యాక్సిడెంట్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోకూడదా? యాక్సిడెంట్ లాగా చర్యలు తీసుకోవద్దా? హత్యని ఎవరన్నారు? ఎవరనలా.
వచ్చిండు, బైక్తో గుద్దిండు, మనిషి చచ్చిపోయిండు. ఇదే కేసు. దీని గురించి దర్యాప్తు నడుస్తుంది. దీని గురించే రిమాండ్ పట్టుకపోయిళ్ళు. దీని గురించే రేపు పనిష్మెంట్ కూడా వస్తుంది. పరిచయం కూడా లేదు ఈ మనిషి, ఎవరికి పరిచయం కూడా లేదు ఆ మనిషి. అంటే పరిచయం లేకపోతే గుద్ది సావదం. అరే ఇక ఇది ఇందుకే నేను చెప్పేది, వైసీపీకి శాశ్వతంగా అధికారం దూరం అవ్వడానికి అతి ముఖ్యమైన కారణం వైఎస్ జగన్. గుర్తుపెట్టుకోండి ఇది. మీరు ఈ ఈ లైన్ని మీరు రికార్డ్ చేసి రాసి పెట్టుకోండి. ఇక భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి రాకుండా ఉండే బాధ్యత వైఎస్ జగన్ గారు తీసుకుంటారు. ఇది ఫిక్స్. ఈ పిల్లోడికి ఆ గొర్రెల కాపరికి ఏం సంబంధం ఉంది? యాక్సిడెంట్ అయిన చచ్చిపోయిండు, దానికి ఈ పిల్లోడు చంపినట్టు ఎట్లా అవుతుంది? అంటే సంబంధం లేకపోతే యాక్సిడెంట్ చేయొచ్చు, మనిషి చావచ్చు, దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకోకూడదు. అవునా? అంతేనా? అంటే గొర్రెల కాపరిది ప్రాణం కాదా? వాడు మనిషి కాదా? ఆడికి ఒక కుటుంబం లేదా? ఆడికి పిల్లలు లేరా? ఆడికి భార్య లేదా? వాడికి తల్లి ఉండదా? ఏం మాట్లాడుతున్నావు జగన్? కడుపుకు అన్నం తిని మాట్లాడుతున్నావా? లేకపోతే గడ్డి తింటున్నావా ఎవరిదన్నా? ప్రాణం కాదా? గొర్రెల కాపరిది ప్రాణం కాదా? ఆయన బాధ్యతలు లేవా? ఆయన కుటుంబం లేదా? ఆయన నమ్ముకున్నోళ్ళు లేరా? ఒక దారిని పోయి ఒక నడుచుకుంటూ పోయి ఒక వ్యక్తి అన్ఫార్చునేట్ గా జరిగింది. చెయ్యాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. అలాంటి అన్ఫార్చునేట్ గా జరిగిన ఒక ఘటన పట్టుకుని ఈ పిల్లలు కెరీర్ నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత పట్టుకుతాను? అతను గుద్దితేనే అరెస్ట్ చేస్తాలా, లేకపోతే గుద్దకున్నా కూడా అరెస్ట్ చేసి కెరీర్ నాగని చెప్తాలా? తలకాయ ఉందా? తలకాయలో బుర్ర ఉందా? లేకపోతే మోకాళ్ళు ఉందా? లేకపోతే అరికాలుగు పోయిందా? లేకపోతే ఇంకెక్కడన్నా వెనకెక్కడన్నా రోజు ఇంత జారిపోతుందా? నాకు అర్థం కావట్లేదు. నీ మెదడు బుర్రలా అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రెస్ ముందుకు ఎందుకు వస్తున్నావు? ఇజ్జత్ తీస్తున్నావా? ఇజ్జత్ తీసుకుంటున్నావా? వైసీపీకి అధికారం రాకుండా చేసుకుంటున్నావా? నిన్ను ప్రెస్ మీట్ అసలు నీకు స్క్రిప్ట్ ఇచ్చి రాసేటోడు ఎవడో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏ సన్నాసి ఇస్తాడో నాకు అర్థం కావట్లేదు. గీముచ్చట్లు మాట్లాడతారు ఎవడన్నా? ఒక సీఎం అయిన మనిషి ఒక గొర్రెల కాపరి అనుకోకుండా రోడ్డు మీద గుద్ది చంపాడు, దానికి యాక్షన్ తీసుకుంటారని మాట్లాడుతూ ప్రాణం పోయిందాడా? చిన్న యాక్సిడెంట్, ఏదో కాలుకో చెయ్యికో గీసుకపోలేదు, కాలో చెయ్యో పడిపోలేదు, మనిషి ప్రాణమే పోయింది. దాని మీద కూడా యాక్షన్ తీసుకోకూడదా? నువ్వే ముఖ్యమంత్రి అయ్యా? నీ కోట్లేసిన సన్నాసులు ఎవరయ్యా అసలు? నువ్వు నెక్స్ట్ టైం పులివెందుల్లో కూడా గెలవద్దు అసలు. నువ్వు అసెంబ్లీకి కూడా పనికిరాని మనిషి. నువ్వు నీకు ఒక్కటంటే ఒక్కటి నిజమైన రాజకీయ నాయకుల లక్షణం లేదు నీకు. ఇంకేం మాట్లాడతారు చూడు. ఇంత చండాలపు, ఇంత దుర్మార్గం, ఇంత నీచపు ప్రెస్ మీట్లో ఎవరు చూడ్డు. కరెక్ట్ కదా? అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి వైసీపీకి సంబంధించిన నాయకుడుగా వైఎస్ జగన్ గారు చనిపోయింది కూడా గొర్రెల కాపరికి సంబంధించిన మనిషి. ఖచ్చితంగా అతను బీసీ కానీ ఎస్సీకి సంబంధించిన వ్యక్తి కానీ అయి ఉంటాడు. ఓసీలు ఎవరు గొర్రెలు కాయరు, మేకలు కాయరు. ఖచ్చితంగా అతను బీసీ వర్గానికి, యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన మనిషి అని నాకు 90% అనిపిస్తుంది. ఒకవేళ కాకపోతే ఎస్సీకైనా సంబంధించిన మనిషి అయి ఉంటాడు అట్లీస్ట్. అంటే అది ప్రాణం కాదా? అంటే బీసీలు అయితే బీసీలు గుద్ది సాగొట్టొచ్చా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? తెలిసి మాట్లాడుతున్నావా? తెలివుండి మాట్లాడుతున్నావా? అంటే వైసీపీ పార్టీ అయితే గుద్ది సావదంగా వచ్చారా? నాకు మంచి మాటలు వస్తాయి. మరి వైసీపీ మనిషి అయితే గుద్ది సావు చంపేయచ్చు మనిషిని. నిజంగా ఒక చిన్నపిల్లాడి చేసిన యాక్సిడెంట్ ఒక కుట్రగాను హత్యగాను దాన్ని చిత్రీకరించి మొత్తం అపర్రాజ్ కుటుంబానికి ఇరికిచ్చే కార్యక్రమం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ కూడా. అంటే చిన్నపిల్లోడైతే మనిషి ప్రాణం తీసినా కానీ చిన్నపిల్లోడే కదా గుదిసాగు కొట్టిండు, తప్పేముంది దాంట్లో అని చెప్పి చేతులు కట్టుకొని కూర్చోమంటున్నావు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అదే కదా యాడ్ డైరెక్ట్ చెప్తాడో. మనకు ముందు నాకు సిగ్గు లేదు మాట్లాడడానికి, నెట్టోళ్ళకు మనకు బుద్ధి లేదు. మరి ఏం చేయను నేనుగా? నాకు లేదయ్యా, ఫస్ట్ నాకు సిగ్గు సరం లేదు, నిజంగా లేదు.
వాడు అంత డైరెక్ట్గా మాట్లాడుతాడు. అక్కడ చిన్నపిల్లగాడు బుద్ధి సాగు కొట్టిండు తెలవక దానికి యాక్షన్ తీసుకుంటారా, మీరేం పోలీసులు మీదేం గవర్నమెంట్ అంటాను, డైరెక్ట్ మొహం పట్టుకొని అంటాడు. అది ఈయన బాంబులాగా దిగారు ఫస్ట్. అసలు కూటమి గవర్నమెంట్ సీదిరప్పలరాజు కాదు, అసలు జగన్మామకు బాంబులాగా దింగి ఫస్ట్. ఏం మనిషివా నువ్వు? ప్రాణం తీస్తే కూడా చిన్నపిల్లోడు తీసిండు, దానికి కక్ష ఏంది, దానికి యాక్షన్ ఏంది? వైసీపీ మినిస్టర్ గతంలో వాళ్ళ తండ్రి. నేను ఇలాంటి రాజకీయాలు ఎందుకు పుట్టినరా నేను అసలు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు. ఏమనంటే ఎల్లో మీడియా, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్ని కలిపి ఏమనంటే ఎల్లో మీడియా అంటారు, ఏమన్నంటే ఈనాడు అంటారు, ఆంధ్రజ్యోతి అంటారు, రాధాకృష్ణ అంటారు, చంద్రబాబు అంటారు, లోకేష్ అంటారు, పవన్ కళ్యాణ్ అంటాడు. ప్రాణం తీస్తారు. ప్రాణం తీసిన దాని మీద యాక్షన్ తీసుకుంటే ఎల్లో మీడియా, TV5, NTV ఈ కథలు. నాకు తెలిసి అయితే నేను ఈ జనరేషన్లో, జగన్ రెడ్డి పుట్టిన జనరేషన్లో పుట్టినందుకు నిజంగా సిగ్గుపడతాను. ఎందుకు పుట్టినరా అనిపిస్తుంది నాకైతే. ఇంత కాదు. ఇప్పుడు పోయింది ప్రాణం, క్లియర్ కట్గా తెలుగులోనే అర్థమైపోతుంది మనకి. దానికి చట్టపరమైన చర్యలు గవర్నమెంట్ తీసుకుంటుంది. దానికి మీరు ఏం చేయాలా? ఎవరైతే గొర్రెల కాపరి చనిపోయిండో ఆ కుటుంబాన్ని వెళ్ళి మీరు ఓదార్చి పరామర్శించి, పొరపాటు జరిగిపోయిందమ్మా, తప్పు జరిగిపోయింది, ఆ పిల్లవాడికి బండి తోలడం రాలేదు, మీ కుటుంబానికి అన్ని విధాలా మేము అండగా ఉంటాం. ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఆ గొర్రెల కాపరి ఉన్నాడో ఆ మనిషి బతికి మీ కుటుంబాన్ని ఎంతో సౌకర్యాలు కల్పించి ఎంతో సుఖంగా మిమ్మల్ని పోషించగలుగుతాడో అంతకు డబల్ మేము మీకు ఆర్థిక సాయం చేస్తాం, మీకు అన్ని విధాలా మేము అండగా ఉంటాం, మీకు అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తాం, మీ ఫ్యామిలీకి ఎటువంటి కష్టం వచ్చినా మేము ఉంటాం, ఒక అన్నగానో లేకపోతే ఒక తమ్ముడిగానో మేము మీకు సహాయపడతాం. దయచేసి ఈ పిల్లోడు చేసిన తప్పుని మీరు పెద్ద మనసుతోటి మన్నించండి అమ్మా, మీకు మేము ఇంత సాయం చేస్తామని ఆ కుటుంబాన్ని ఓదార్చి, ఆ కుటుంబానికి భరోసా కల్పించి, ఆర్థిక సాయం అందించి సెటిల్మెంట్ చేసుకోవాలి. నిజంగా రాజకీయ జ్ఞానం ఉండి నిజంగా మానవత్వం ఉన్న మనిషి ఎవడైనా కానీ ఆ పని చేస్తాడు. కానీ మీరేం చెప్తారు? సచ్చింది గొర్రెల కాపరే కదా, 40-45 ఏళ్ళు పోతుంది. మరి జగన్ రెడ్డికి 50 ఏళ్ళు దాటినాయి, రోజాకు కూడా 50 ఏళ్ళు దాటినాయి. మరి మీకు కూడా ఏమైనా గుద్దుకొని అడ్డం పెడితే కూడా పోతే పేర్లే 40 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చినాయి వీళ్ళెందుకు మరి అని చెప్పి మేము కూడా అట్లా అంటే పరిస్థితి ఏంది? అంటే 40-45 ఏళ్ళ గొర్రెల కాపరి మీకు మనిషి కాదా? వాడిది ప్రాణం కాదా? వాడి కుటుంబం కాదా? వాడికి బాధ్యతలు లేవా? వాడికి తల్లిదండ్రులు లేరా? వాడికి భార్య పిల్లలు ఉండరా? ఏం మాట్లాడతారు అసలు? ఏం మాట్లాడతారు? మనుషుల్లాగా మాట్లాడండి ప్లీజ్. ఇట్లనే చేసుకుంటూ పోతే అధికారం కాదు కదా, ప్రతిపక్షం కాదు కదా, మీ పార్టీ నుంచి ఒక్కడు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా అవుతాడు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇదే జరగబోతుంది. థ్యాంక్ యూ జగన్.